ముత్తైదువులకు తాంబూల వాయనం ఇచ్చేటప్పుడు ఆ తాంబూలంలో పసుపు కుంకుమతో పాటు 2 పండ్లు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే తాంబూల వాయనం తీసుకున్నటువంటి ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ముత్తైదువులు ఆ తాంబూలంలో ఉన్నటువంటి పసుపు కుంకుమ వీటిని మళ్ళీ ఇంకొకళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు. మీకెవరైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకొని తాంబూల వాయనం ఇచ్చినట్లయితే అందులో ఉన్నటువంటి పసుపు కుంకుమ మీరు గృహంలో ఉపయోగించుకోవాలి. మీరు వేరే వాళ్ళకి తాంబూల వాయనం ఇవ్వాలంటే కొత్తది కొని పసుపు కుంకుమ వాళ్ళకి తాంబూల వాయనం ఇవ్వాలి. మీకు తాంబూలంలో ఉంచినటువంటి వాయనంలో ఉన్న పసుపు కుంకుమను ఏం చేసుకోవాలంటే మీరు గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టడానికి వినియోగించుకోవచ్చు. దేవీ దేవతల చిత్రపటాల అలంకరణకు వినియోగించుకోవచ్చు. లేదా ఇవన్నీ చేసుకున్నా కూడా ఇంకా పసుపు కుంకుమ మిగిలినట్లయితే అటువంటప్పుడు పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేయాలి. ఈ విధంగా తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం